హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు ఒక గిఫ్ట్ అన్బాక్సింగ్ చేయాలి. ఇది మా హస్బెండ్ నాకు ఇచ్చారనమాట. దీంట్లో ఏముందో నాకు కూడా తెలియదు. అది యూట్యూబర్ అట్లా మాట్లాడాలి. समझ रहे हो ना. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు నేను ఈరోజు ఏం గిఫ్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనేది. నేను మైకల్ కోర్స్ బ్యాగ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ లగ్జరీ బ్యాగ్. దీన్ని మైకల్ కోర్స్ గ్రీన్విచ్ సఫీనో లెదర్ బ్యాగ్ అని అంటారు. అండ్ దీన్ని అన్బాక్సింగ్ మాత్రమే కాకుండా కొంచెం ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కూడా ఉండాలి అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను. నేను ఈ బ్యాగ్ కొనే ముందు ఎలాంటి రీసెర్చ్ అయితే చేశాను, ఎన్ని టైప్స్ ఆఫ్ మైకల్ కోర్స్ బ్యాగ్స్ మోడల్స్ ఉంటాయి అండ్ వాటి ప్రైస్ రేంజెస్ ఏంటి, ఇదంతా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సర్చ్ చేసినంత వరకు నాకైతే ఏవి వీడియోస్ అంత ఇన్ఫర్మేటివ్గా అనిపించలేదు. ఎస్పెషలీ అన్ని మోడల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ మోడల్ అయితే మనకు నచ్చుతుంది అండ్ ఏ మోడల్ని మనం అఫోర్డబుల్ చేయగలుగుతాము, ఇదంతా చాలా వీడియోస్లో నాకైతే కనిపించలేదు. సో ఇవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకవేళ ఈ మైకల్ కోర్స్ బ్యాగ్స్ కొనాలని ఆలోచిస్తున్నా లేదా ఎనీ లగ్జరీ బ్యాగ్స్ అంటే మీకు ఇష్టం ఉన్నా ఈ వీడియోనైతే కంప్లీట్గా చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. సో లెట్స్ స్టార్ట్. బేసిక్గా మైకల్ కోర్స్ బ్యాగ్స్ని నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. హై ఎండ్ మోడల్స్, మిడ్ రేంజ్ మోడల్స్, ఎంట్రీ లెవెల్ మోడల్స్. వాటి ప్రైస్ రేంజెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో హై ఎండ్ మోడల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 27,000 నుంచి అబౌట్ 1 lakh వరకు వెళ్ళొచ్చు. ఇందులో మెయిన్ది బ్యాంక్రాఫ్ట్ కలెక్షన్. వీటిలో చాలా టైప్స్ ఉంటాయి, టాట్ అని, సాచెల్ అని. ఇవన్నీ మనకి హై ఎండ్ మోడల్స్ కిందకు వస్తాయి. దీని క్వాలిటీ చాలా బాగుంటుంది, అందుకనే ఇంత ప్రైస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోహో కలెక్షన్. సోహో కలెక్షన్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ లార్జ్ షోల్డర్ బ్యాగ్ అని, క్రాస్ బాడీ బ్యాగ్ అని, స్మాల్ చైన్ బ్యాగ్ అని. బేస్డ్ అపాన్ వాటి సైజు మనకి ప్రైస్ రేంజెస్ వేరీ అవుతూ ఉంటాయి సోహో కలెక్షన్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్కర్ కలెక్షన్. పార్కర్ కలెక్షన్ కూడా మనకు చాలా కాస్ట్లీ వస్తాయి అన్నమాట. ఇందులో మెయిన్గా నా ఫేవరెట్ వచ్చేసి టోట్ బ్యాగ్. చాలా స్పేషియస్ ఉంటుంది అండ్ చాలా ఫ్యాన్సీ వచ్చి పార్కర్ మీడియం సాచెల్ బ్యాగ్. ఇది చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య. నెక్స్ట్ మిడ్ రేంజ్ మోడల్స్ వెళ్తున్నాము. మిడ్ రేంజ్ మోడల్స్లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి, అందులో కొన్ని పిక్ చేశాను. జెట్ సెట్ కలెక్షన్ చాలా ఫేమస్. ఇందులో దీని క్రాస్ బాడీ అయితే ఇంకా ప్రతి ఒక్క చోటు చూసే ఉంటాను మీరైతే. అండ్ టోట్ బ్యాగ్స్ కూడా చాలా ఫేమస్ అనమాట జెట్ సెట్ కలెక్షన్లో. నెక్స్ట్ మిడ్ రేంజ్ మోడల్స్లో మనకి గ్రీన్విచ్ కలెక్షన్ వస్తుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్. నేను కొన్నది కూడా ఇదే, గ్రీన్విచ్ సఫీనో లార్జ్ బ్యాగ్. అండ్ దీంట్లో మనకు స్మాల్ రేంజ్ కావాలి అని అంటే గ్రీన్విచ్ క్రాస్ బాడీ స్మాల్ బ్యాగ్ కూడా వస్తుందన్నమాట. అండ్ మూవింగ్ ఆన్, గ్రీన్విచ్ తర్వాత మనకు మిడ్ రేంజ్ మోడల్స్లో బెడ్ఫోర్డ్ కలెక్షన్ వస్తుంది. ఇవైతే చాలా స్పేషియస్గా ఉంటాయి. ఈ కలెక్షన్లో మనకు లెగసీ లార్జ్ టోట్ బ్యాగ్ అనేది ఉంటుంది, ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ బెడ్ఫోర్డ్ స్మాల్ క్రాస్ బాడీ బ్యాగ్ అయితే వెరీ ఫ్యాన్సీ, మనకు అంత స్పేషియస్ అయితే ఉండదు ఈ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసరికి హెదర్ కలెక్షన్లో ఇవైతే ఎన్ని మోడల్స్ వచ్చాయో, ఎన్ని కలర్స్ వచ్చాయో హెదర్ బ్యాగ్స్. హెదర్ లెదర్ అని చాలా ఫేమస్ ఇది. ఇందులో క్రాస్ బాడీ బ్యాగ్స్ వస్తాయి అండ్ ఎక్స్ట్రా స్మాల్ బ్యాగ్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లీటా కలెక్షన్. ఇవి ఈ మధ్య బాగా ట్రెండీ అవుతున్నాయి. ఇందులో మనకు మీడియం క్రాస్ బాడీ లెదర్ బ్యాగ్ వస్తుంది, చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా స్మాల్ బ్యాగ్ కూడా వస్తుంది. ఇది మనకి కొంచెం ప్రైస్ తక్కువ రేంజ్లోనే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లీటా కలెక్షన్ తర్వాత వాయేజర్. హౌ కెన్ ఐ మిస్ వాయేజర్. ఇవి చాలా చాలా ఫేమస్ అండ్ చాలా స్పేషియస్ ఉంటాయి బ్యాగ్స్. ఆఫీస్ వేర్కి అయితే చాలా చాలా యూజ్ అవుతాయి. ఇందులో ఈస్టర్
వెస్ట్ టోట్ బ్యాగ్ అనేది చాలా ఫేమస్. అంత పెద్దగా వద్దు అనుకుంటే మనము మీడియం రేంజ్లో మీడియం టోట్ బ్యాగ్ కూడా మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి పర్ఫెక్ట్. మేము అంత ప్రైస్ పెట్టలేము అని అంటే ఎంట్రీ లెవెల్ మోడల్స్ చాలానే ఉన్నాయి. నేను కొన్ని పిక్ చేశాను, అన్నీ పెట్టలేను కాబట్టి. సో ఈ మోడల్స్ అన్నీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి పర్ఫెక్ట్. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అదండి ఓవరాల్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైకేల్ కోర్స్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్. నాకు తెలిసినంత వరకు నేను మోస్ట్లీ కవర్ చేసి మీకు అందరికీ చూపించాను నా రీసెర్చ్ ప్రకారము. మీ అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ నెక్స్ట్ నా బ్యాగ్ అయితే అన్ప్యాకింగ్ చూసేద్దాం పదండి. దీనికి హ్యాండిల్ ఇచ్చారు, ఇది లెదర్ హ్యాండిల్, లెదర్ స్ట్రాప్. సో ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళ గోల్డెన్ లోగో చాలా ఫేమస్. దీనికోసమే అంత కాస్ట్ పెట్టారేమో నాకు తెలిసి. దీని నిజమైన గోల్డ్ కూడా అంత కాస్ట్ ఉండదు. దీనికి ఒక నిబ్ ఉంది. జనరల్గా అన్నిటికీ మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఉంటుంది, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్కి. సో దీనికి ఇలాంటి నిబ్ ఉంది. వీటిని ఇలా ఇలా క్లోజ్ అండ్ ఓపెనింగ్ కోసం యూస్ చేయొచ్చు. సో if I open and I remove this, సో ఇక్కడ మనకి కొంచెం స్పేస్ ఇచ్చారు ఇక్కడ ముందర పార్ట్లో. అండ్ బ్యాక్ ఆఫ్ ది బ్యాగ్ కూడా మనకి లాట్ ఆఫ్ స్పేస్ ఉంది. మీ ఫోన్స్ కానీ కార్డ్స్ కానీ క్యాష్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇందులో ఇవన్నీ ఇచ్చారు వాళ్ళు మనకి ఇన్సైడ్ ఆఫ్ దిస్. సో ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. ఓకే, దిస్ ఇస్ ఎ డస్ట్ బ్యాగ్ ఐ గెస్. యా, దిస్ ఇస్ ఎ డస్ట్ బ్యాగ్. సో యా, అండ్ wow, this is a gold chain. I don't know. Okay, and we have, so we just about the product. ఓకే, సో ఇందులో మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంది. అండ్ ఆల్సో ఇన్సైడ్ దెర్ ఇస్ దిస్ జిప్. సో ఇక్కడ మనం ఏమైనా ఐటమ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ మోర్ స్పేస్. సో యా, ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ఇట్. అండ్ మెయిన్గా I will show you this. So ఈ బ్యాగ్ని ఇలా హోల్డ్ చేయొచ్చు, లేదా మనకి వీళ్ళు ఒక అటాచ్ అండ్ డిటాచ్మెంట్ కోసము ఇలా రింగ్స్ ఇచ్చారు. మనం ఏదైనా కావాలంటే దీన్ని ఇలా అటాచ్ చేయొచ్చు. చేసి దీన్ని ఇలా ముందుకు పెట్టి ఇది కూడా, ఇది ఫుల్ చైన్. సో మీకు కూడా నా అలాగే ఇలాగా గోల్డ్ చైన్స్ అంటే ఎస్పెషల్లీ ఫర్ హ్యాండ్ బ్యాగ్స్కి ఆ పిచ్చి ఉంటే కామెంట్ చేయండి. నాకు చాలా చాలా ఇష్టం ఇలా గోల్డ్ మెటల్స్ రావడం. ఓకే, సో దీన్ని ఇక్కడ ఇలా టచ్ చేసి
కంప్లీట్ లుక్ ఆఫ్ దిస్ బ్యాగ్. ఇక్కడ మీ అందరికీ నేను ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. ఇందాక చూసినప్పుడు ఇంత పెద్ద గోల్డ్ చైన్ అయితే లేదు. ఇలాంటి గోల్డ్ చైన్ స్టాప్ ఇప్పుడు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను దీన్ని ఆన్లైన్ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్లో పర్చేస్ చేశాను అండ్ దీనికి కనెక్ట్ చేశాను అంతే. మీ అందరికీ కూడా ఈ గోల్డ్ చైన్ లింక్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేసేయండి, నేను మీకు అందరికీ పంపిస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కంటెంట్ ఇంకా నేను పోస్ట్ చేస్తాను. మీ అందరికీ ఏదైనా కావాలి అన్న వీడియో సజెషన్స్ కామెంట్స్లో రాయండి. బాయ్ బాయ్.